దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన E20 పెట్రోల్ పై ఆప్ నేతలు పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇథనాల్ పెట్రోల్ పై ప్రధాని మోదీకి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన ఆపద నేత కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 100 మందితో కలిసి ప్రధాని మోదీకి E20 పెట్రోల్ పై వినతి పత్రం ఇస్తానని కేజ్రీవాల్ చెప్పారు. అనుమతి లేదని కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తో కలిసి ఆప్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ።2,33,000 लोगों ने पिटीशन साइन की है। उनकी पिटीशन लेके आज हम प्रधानमंत्री जी के पास जा रहे हैं और उनसे निवेदन कर रहे हैं आप हाथ जोड़ के। तो ये गडकरी जी के कॉन्फ्लिक्ट ऑफ इंटरेस्ट का ही मामला है, इंटरनेशनल प्रेशर की आप बात कर रहे हैं। देखिए, पूरे देश में अगर E20 थोपा जा रहा है तो ये गडकरी जी के बस की बात नहीं है, ये कैबिनेट डिसीजन है। ये मोदी जी का डिसीजन है, कैबिनेट का डिसीजन है। इसमें गडकरी साहब, हरदीप पुरी साहब, इन लोगों के किसी की नहीं चलती। ये निर्णय जो है ये मोदी जी का है, कैबिनेट। ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఈ నిరసనలో తర్వాత జరిగిన పరిణామాల గురించి చెప్పండి. ఢిల్లీ వేదికగా కేజ్రీవాల్ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వెబ్సైట్ stopE20petrol.com అనే ఒక వెబ్సైట్ నుంచి 2,33,000 పిటిషన్స్ వచ్చాయి. E20 పెట్రోల్ని వ్యతిరేకిస్తూ E20 పెట్రోల్ని ఇక బ్యాన్ చేయాలి, ఇథనాల్ ఎప్పుడు పెట్రోల్లో వాడకూడదు అంటూ ఆ పిటిషన్స్ అన్నీ వచ్చాయి. ఆ 2,33,000 మందితో ఇక్కడికి రాలేను కాబట్టి వాళ్ళందరి పిటిషన్స్ తీసుకొచ్చి వాళ్ళ తరపున మాట్లాడడానికి నేను వచ్చానంటూ కేజ్రీవాల్ చెప్పారు. కానీ పోలీసులు ముందస్తు అనుమతి లేదంటూ 100 మందిని అక్కడే ఆపేశారు. పెట్రోల్ వల్ల జరిగినటువంటి నష్టాలను ప్రధానమంత్రికి వివరిస్తాను, ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతుంది, భారతదేశంలోనే ఇథనాల్ తయారవుతుంది అంటూ చెప్పి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరి ఇథనాల్ వాడుతున్నారు, కావాలని వెహికల్స్ నష్టం జరిగే విధంగా కుట్ర జరుగుతుందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. ఒక సంస్థ చేసినటువంటి సర్వేలో 40% మంది వినియోగదారులు, ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా వాహనాలు పాడైపోతున్నాయి, వెహికల్స్ పాడైపోతున్నాయి. పెట్రోల్ వల్ల ఈ E20 పెట్రోల్ వల్ల మైలేజ్ పెరగకపోగా తగ్గుతుంది, దాంతోపాటు స్మోక్ సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది, వీటన్నిటి పట్ల కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, కన్సిడర్ చేయాలంటూ చాలా సర్వేస్లో కూడా చెప్పారు. ఆ సర్వేలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా కేజ్రీవాల్ తీసుకెళ్లారు. ఇక ఇథనాల్ వాడడం అనేది కేవలం ఆర్థిక భారాన్ని తగ్గించడానికో లేకపోతే పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోవడానికో ఈ కారణాలతో కాదు, కేవలం అమెరికా ఆంక్షలకు తలకి ట్రంప్ కోసం మాత్రమే అక్కడ తయారు చేసినటువంటి ఇథనాల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం గత పార్లమెంట్ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పింది, ఆహార భద్రతకు ఎక్కువగా ఉన్నటువంటి బియ్యాన్ని మాత్రమే ఇథనాల్గా తయారు చేసి ఇక్కడే వాడుతున్నామని చెప్తుంది. కానీ ఇథనాల్ ఇంపోర్ట్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇండస్ట్రియల్ యూసేజ్ కోసమని తీసుకొస్తున్నటువంటి ఇథనాల్ని కావాలని పెట్రోల్లో కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. చివరి కేజ్రీవాల్ను అక్కడే అడ్డుకున్నారు, వాళ్ళందరినీ కూడా పంపించి వేశారు. రైట్ రాకేష్, ఇది 5/5. ఇక రాష్ట్ర